చీమల దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులు మారి నక్క ఉండేది. అస్సలు కష్టపడకుండా మిగతా జీవులను మోసం చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కనివ్వకుండా చేశాయి. కష్టపడడం చేతకాని నక్క ఆకులు తింటూ కాలం గడుపుతూ ఉండేది. కొన్నాళ్లకు అది బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్క చిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఇలా చిక్కిపోయావేంటి అని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తే ఎవరి కంటా పడకుండా కడుపు నిండా తిందువు కానీ అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో గట్టిగా ఈలవేసింది. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వాటి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తింది. ఈ కథ వల్ల నీతేమిటంటే, మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది.